ఢిల్లీలో నీట్ ఫైట్ వేడెక్కింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు భీష్మించగా ఇండియా కూటమి ఎంపీలు తదుపరి వ్యూహం కోసం రాహుల్ ఇంట్లో సమావేశమయ్యారు. ఇదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద భద్రత పెంచారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీజేపీ ఆందోళనకు ఎప్పుడు తెరపడే అవకాశం ఉంది? ఎన్డీఏ ఇండియా కూటమి వ్యూహ ప్రతివ్యూహాలేంటి? సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో తాము ఆందోళన విరమించేది లేదు అని చెప్పి స్పష్టం చేశారు. అందుకు సంబంధించి ఈ రోజు కూడా కీలకమైనటువంటి ప్రకటనను సీజేపీ చేయడం జరిగింది. సీజేపీకి సంబంధించిన అభిజిత్ దీప్కే ప్రస్తుతం దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్షలో భాగంగా ఈ రోజు చేసినటువంటి ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం వచ్చింది. కాకపోతే అది జేపీ నడ్డా నివాసమో లేకపోతే మరో కేంద్ర మంత్రి నివాసంలోనూ తాము చర్చలు జరపడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తాము ప్రజల అభిప్రాయం కోరామని ప్రజలెవరూ కూడా, విద్యార్థులెవరూ కూడా జేపీ నడ్డా నివాసం కానీ జితేంద్ర సింగ్ నివాసంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరపొద్దని చెప్పి తమ అభిప్రాయం చెప్పారని, మెజారిటీ అభిప్రాయం మేరకు తాము ఆ ప్రతిపాదనను రిజెక్ట్ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే కేంద్రంతో చర్చలు జరపడానికి మాత్రం తాము సిద్ధంగా ఉన్నాము. మధ్య మార్గంగా ఎక్కడైనా చర్చలు జరిపేటట్టుగా ప్లేస్ గానీ డేట్ గానీ ఇవన్నీ డిసైడ్ చేసి చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి జితేంద్ర సింగ్ ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది. తాము చర్చలకు పిలిచినప్పటికీ విద్యార్థులు, సీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అరగెంట్ గా ఉన్నారు, బాగా స్పష్టమైనటువంటి విధానం లేకుండా ఉన్నారు అని చెప్పని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అందుకు విద్యార్థులు మరొకసారి పునరాలోచన చేసుకోవాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందుకు అనుగుణంగా మరొకసారి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా సూచన చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే సీజేపీకి సంబంధించినటువంటి ఆందోళన ఒక పక్క జంతర్ మంతర్ లో కొనసాగుతుంటే పార్లమెంట్ లో ఇందుకు సంబంధించినటువంటి నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ లో ఈ రోజు పోటాపోటీగా ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల వరకు, ఆ తర్వాత 12 గంటల నుంచి మరికొద్దిసేపు రెండు చోట్ల కూడా అటు అధికార ఇటు విపక్ష రెండు కూటములకు సంబంధించినటువంటి ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో కూడా అదే రకమైనటువంటి ప్రకంపనలు కొనసాగాయి. పార్లమెంట్ లో ఈ రోజు స్పీకర్ తొలుత సభను నిర్వహించడానికి ప్రయత్నించగా విపక్షాలు నినాదాలతో అడ్డుకున్నాయి. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ విపక్షాలు ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పి స్పీకర్ ప్రశ్నించడంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప తాము ఆందోళన విరమించేది లేదు, చర్చకు అంగీకరించేది లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా భేటీ అయ్యారు. అకస్మాత్తుగా ఈ భేటీకి రాహుల్ గాంధీ పిలవటం జరిగింది. తొలుత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా చేరుకున్న తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా రావటం జరిగింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ నివాసంలో కీలకమైనటువంటి భేటీ కొనసాగుతోంది. అరుణ్, కాంగ్రెస్ నేతలు రాజ్ఘాట్ కు బయలుదేరుతున్నారు. దీనిపై మరింత సమాచారం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా విపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలంతా మొన్న మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా ఎంపీలు వీళ్ళంతా కీలకమైనటువంటి అకస్మాత్తుగా ధర్నా నిర్వహించారు. ప్రధాని నివాసాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తమ నిరసనను కొనసాగించే అరుణ్ ఒక్క నిమిషం Where you are going? We are going to Gandhi Smriti. 30 January. Yes, 30 January. You are going to set that. We are going to be there because this government is going to crack down on the students. How many days? Yeah, we are going to be there now. Let us see that. Let us see that. Thank you. Yeah. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా విపక్ష కూటమికి సంబంధించిన నేతలు తమ నిరసనను కొనసాగించేటువంటి క్రమంలో భాగంగా మహాత్మా గాంధీ సమాధి ఉన్నటువంటి రాజ్ ఘాట్ కు వెళ్తున్నారు. రాజ్ ఘాట్ దగ్గర
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అగ్రనేతలు, మిగిలినటువంటి ఎంపీలు అంతా కూడా అక్కడి నుంచి నిరసన తెలపాలని, ఆ నిరసన కొనసాగించాలని చెప్పి చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మహాత్మా గాంధీకి వినతి పత్రం అందించేటువంటి అవకాశం ఉంది. అయితే రాజ్ఘాట్ లోనే రాహుల్ గాంధీ మిగిలినటువంటి నేతలంతా మీడియా ముందుకు తమ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రకటించడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు వరుణ్. ఇండి కూటమి ఎంపీలు రాజ్ఘాట్కు ర్యాలీగా బయలుదేరారు. రాహుల్ గాంధీ నివాసంలో సమావేశం ముగిసిన తర్వాత రాజ్ఘాట్కు వెళ్తున్నారు. రాహుల్ సహా ఇండి కూటమి ఎంపీలు, ముఖ్య నేతలు అందరూ ఒకే బస్సులో బయలుదేరారు.